ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. కాసేటువంటి పళ్ళు ఉన్నటువంటి చెట్టుకి రాయి దెబ్బలు ఓయమ్మా ఓ నాయనా ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రతిపక్షాలు, కొన్ని మీడియాలు, కొంతమంది దత్తపుత్రులు కలిసి వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాము. ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ నువ్వు 12,000 రూపాయలు ఉద్యోగస్తుడివి, నువ్వు అన్నా క్యాంటీన్కి వచ్చి ఎందుకు తింటున్నావు? అఫీషియల్ గా బతకొచ్చు కదా. నేను ఇవాళ తింటా, నువ్వు అఫీషియల్ గా బతకొచ్చు కదా. తింటాకు వచ్చాను నేను. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. సర్టిఫికేట్ల పేరుతో పిల్లల జీవితాల్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు వదిలేచ్చా? నరుకుతారు అని ఇష్టానికి దోచేసుకొని దొరికిపోయిన తర్వాత అయ్యో వయసు అయినోడు, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. అటు చూడు బే. సరిగా ఉందా? రూపాయి కూడా తగలేదుగా? రూపాయి కూడా తగ్గలేదు. లోపలెట్టే రూపాయి కూడా తోట బంగ్లాలో వదలరు. ఏంటి ఇంత జరుగుతుందో సార్ ఇక్కడ? చేసావరా? ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళి అంటే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన